ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. ఈరోజు తొలి ఏకాదశి. దీనినే దేవసేన ఏకాదశి, పద్మ ఏకాదశి అని కూడా అంటారు. శ్రీకృష్ణ పరమాత్మ ఈరోజు ధర్మరాజ సంవాద రూపంలో మనకు భవిష్యోత్తర పురాణంలో ఈ ఏకాదశి గురించి వర్ణించబడింది. ఈరోజు తొలి ఏకాదశి రోజున పండరీపురం పాండురంగణ్ణి దర్శించుకోవడం కోసం చాలామంది ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తూ ఉంటారు. మనం అక్కడికి వెళ్ళలేకపోయినా ఈ వీడియోలో మనం చూస్తున్నది పుండలీకునితో పాటు చోళమేళ, జ్ఞానేశ్వర్, తుకారాం, ఏకనాథ్, అలాగే మనం జానాబాయి, వీళ్ళందరూ ఎక్కడెక్కడైతే నివసించారో వాళ్ళందరి గురించి ఈ వీడియోలో చూద్దాం. ఈ వ్రత కథను విందాం. వ్రతం చేయలేని వాళ్ళు కూడా కనీసం వ్రత కథను విన్నా కూడానండి ఫలితం అనేది వస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మే చెప్పారు. మరి ఒక్కసారి హృషికేశ అని కృష్ణ అని ఫలితం వచ్చే తీరుతుంది. పరమాత్మని మీరు స్మరణ చేసుకుని కామెంట్లో కూడా పెడితే వీడియో తప్పకుండా జాగ్రత్తగా విని ఈ ఏకాదశి రోజున పండరీపురం వెళ్ళడం అంటే ఎన్ని జన్మల అదృష్టమో. మరి అవును కదా, మనం ఆ కథను విన్నా కూడానండి ఈరోజు వింటున్నాము అంటేనే ఈ పండరీపురం మానసికంగా కూడా మనం వెళ్ళిపోయినట్లే. కనుక మనకు ఆ భగవంతుని అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి ఈరోజు మనకు తొలి ఏకాదశి గురించి ఈరోజు చేయవలసిన విధి విధానాలు ఏంటి అని శ్రీకృష్ణ పరమాత్మను ధర్మరాజు అడిగినప్పుడు కృష్ణ పరమాత్మ చెబుతూ ఉన్నారన్నమాట. ధర్మరాజా, నారదుడు కూడా ఒకసారి బ్రహ్మదేవుని ఇదే విషయం అడిగారు. బ్రహ్మగారు ఏదైతే చెప్పారో అదే చరిత్రని నేను కూడా నీకు చెబుతాను అని శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో చెబుతూ ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో చెప్పినటువంటి మాట ఏంటి? నారదుడు ఒకసారి తన తండ్రిని సమీపించి, తండ్రి, ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేంటి? విష్ణు ప్రీత్యర్థమై ఈ ఏకాదశి వ్రతపాలన చేసి మనం విధానాన్ని నాకు తెలియచెప్పండి అని చెప్పి ప్రార్థిస్తే అది విన్న బ్రహ్మ నారదునితో ఏకాదశి వ్రతము అంతటి పవిత్రమైనటువంటి వ్రతం ఈ భౌతిక జగత్తులోనే వేరొకటి లేదే లేదు నాయనా. మరి ఈ ఏకాదశి సమస్త పాపాలను నశింపచేయడానికి తప్పనిసరిగా ఏకాదశి వ్రతాన్ని పాటించాలి. ఆషాఢ శుక్ల పక్షమి ఈరోజు మరి ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని శయన ఏకాదశి లేదా పద్మ ఏకాదశి అని పిలుస్తారు. హృషికేశుని మరి కూడా ప్రీత్యర్థమై కనుక ఈ ఏకాదశిని పాటించాలి కూడా అని చెప్పి బ్రహ్మదేవుడు నారదుల వారికి చెప్పారు. మరి అది శ్రీకృష్ణ పరమాత్మ కూడా ధర్మరాజుతో చెబుతూ ఉన్నారన్నమాట. ఈ రాజర్షి అయినటువంటి మాదాత ఆయన సూర్యవంశంలో జన్మించారు. పరమ శక్తివంతుడు, సత్యసంధుడు అయినటువంటి ఆయన ప్రజలను కన్న బిడ్డల్లాగా పరిపాలిస్తూ ఉన్నారు. ఆయన రాజ్యంలో కరువు కాటకాలకు కానీ ఏ విధమైనటువంటి రోగాలకు కానీ చోటు ఉండేది కాదు. ప్రజలందరూ కూడా సుఖశాంతులతో జీవిస్తూ ఎంతో సంతోషంగా వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ గడిచిపోతుంది. సమృద్ధిగా ఉన్నారు కూడా. అయితే ఈ మాందాత షోడగారాల్లో సంపాదించిన సంపాదన అసలు తనకు ఉండేదే కాదు. అలా రాజు ప్రజలు ఆనందంగా ఉండాలని గడుపుతూ ఉన్నారు. కొంతకాలం అయిన తర్వాత విధివిసాత్తు ఏం జరిగింది? ప్రజలందరూ బాధపడడం, వానలు కురవడం లేదు, కరువు వచ్చేసింది. ఆహారానికి
కొరత వచ్చేసింది. ప్రజలందరూ ఎంతగానో విలవిల్లాడిపోతున్నారు ఆ ఆహార కొరత వలన. యజ్ఞ యాగాదులు చేయలేదు, అలాగే వేదాధ్యయనం కూడా నిలిచిపోయింది కూడా. అంటే ఆహార కొరత వలన అప్పుడు ఈ ప్రజలందరూ రాజుగారి దగ్గరకు వెళ్ళి, రాజా, ఇంత ఇబ్బంది వచ్చేసింది కదా, మేమందరం కూడా ఎంతగానో చాలా అంటే చాలా బాధపడుతున్నాము. ఈ విపత్కర పరిస్థితికి ఏదైనా సరే మాకు మార్గాన్ని చెప్పు తండ్రి అని చెప్పి ఆ రాజుగారిని ప్రార్థిస్తారు. అప్పుడు రాజుగారు అంటారు, నిజమే మీరు చెప్పింది, కానీ ఏమి చేయను. రాజు ఏదైనా పాపం చేస్తేనే ప్రజలు ఇలా కష్టపడతారని పురాణాల్లో చెబుతారు. మరి నేను చేసిన దోషం ఏంటో నాకు అసలు తెలియడమే లేదు. మరి అలాంటప్పుడు నా బుద్ధితో నేను తెలుసుకోలేకపోతున్నాను. అయినా మీకోసం నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి రాజుగారు ఏం చేశారంటే కొంతమంది సైన్యాన్ని తీసుకుని అరణ్యానికి వెళ్తారు. అరణ్యానికి వెళ్ళి అక్కడ అంగీరస మహర్షి కనిపించితే రాజు ఆయన్ని చూడగానే వాహనం నుంచి కిందకి దిగి అక్కడ అంగీరస మహర్షికి పాదాభివందనం చేస్తారు. ఋషిగారేమో ఆ రాజుని ఆశీర్వదిస్తారు. తరువాత అంగీరస మహర్షి రాజుతో ఇలా అంటారు, మాందాతని క్షేమ సమాచారాలు మహర్షి అడిగినప్పుడు అప్పుడు ఆ రాజుగారు చెప్తారు, రాజా, నీ రాజ్యంలో ఒక అధర్మం జరిగింది కాబట్టి నువ్వు ఏం చేస్తావు అంటే ఆషాఢ శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి రోజున వ్రతాన్ని చెయ్యి. నువ్వు నీ రాజ్యంలో ఉన్నవాళ్ళు కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని చేస్తే ఆ వ్రత ప్రభావం వలన నీ రాజ్యంలో తప్పకుండా వర్షాలు కురుస్తాయి అని చెప్తారన్నమాట ఋషి. ఇంకా కూడా చెప్తూ ఉంటారు, ఈ ఏకాదశి అనేది చాలా అంటే ఈ సమస్త మంగళాన్ని చేకూర్చి పూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది, సమస్త అడ్డంకులను తొలగించేస్తుంది. కనుక మీ అందరూ కలిసి రాజ్యంలో కనుక మీరందరూ ఉన్నవాళ్ళు అందరూ కలిసి ఈ ఏకాదశి మీరందరూ వ్రతాన్ని చేయండి అని చెప్పి ఋషి చెబుతారనమాట. ఆ ఋషి వాక్యాలను విన్న మాంధాత నగరానికి రాజుగారు ఆషాఢ మాసంలో బంధుమిత్ర పరివార సమేతంగా ఏకాదశ వ్రతాన్ని పాటిస్తారు. ఆ వ్రత ప్రభావం వలన వర్షాలు కురుస్తాయి, నీటి కొరత తీరిపోతుంది, రాజ్యమంతా ధాన్య రాశితో చక్కగా కొరత లేకుండా తీరిపోతుంది, వర్షాలు కురుస్తాయి, నిండిపోతుందన్నమాట ధనాగారం. అప్పుడు ఋషికేశుని అనుగ్రహం చేత అందరూ కూడా సంతోషంగా జీవిస్తారు. ఇంకా ఆ అనుగ్రహంతో సుఖ సంతోషాలను ముక్తిని ప్రసాదించే ఈ పవిత్రమైన ఏకాదశిని అందరూ పాటించాలి అని చెప్పి ఏకాదశి వ్రత మహిమను విన్నా కూడా చదివినా కూడా వాళ్ళు కూడా సమస్త పాపాల నుండి కూడా ఎంత విముక్తులవుతారు అనేది శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. కష్టం కానీ సమస్య కానీ వచ్చినప్పుడు ఇతరులను నిందించకూడదు. అలా నిందించకుండా మనం పరిష్కారం వైపు అడుగులు వేయాలి. కానీ మన ప్రయత్నంతో పాటు భగవంతుని మీద నమ్మకాన్ని పెట్టి సాధన చేస్తూ ఉంటే ఎటువంటి పెద్ద కష్టాన్నైనా దాటవచ్చు. అందరూ కలిసి ఒకే లక్ష్యం కోసం ఐక్యంగా చేసిన ప్రయత్నం ఎప్పుడు విఫలం కాదు అని మనకు ఈ కథ చెప్పింది కదండి. కష్టంలో ఎవరైనా రావడం సహజమే, కానీ వాటి ముందు తల వంచి కృంగిపోకుండా మనం అలా నిలబడితే విజయాన్ని సాధించవచ్చు అని మనకు ఈ వ్రత కథ చెబుతోంది కదా. మనందరి మీద లక్ష్మీనారాయణుల అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ అందరిపైన ఏకాదశి శుభాకాంక్షలండి. అందరికీ కూడా సైన ఏకాదశి మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా. అంటే ఇవన్నీ కూడా చక్కగా మనందరము ఈరోజు బాబావారి టెంపుల్స్లో కూడానండి చాలా చోట్ల ఈరోజు తొలి ఏకాదశి రోజున
సాయి సత్యవ్రతాలు చేసుకోవడం మనం చూసాము. కానీ ఈరోజు సత్యవ్రతాలు కూడా చేస్తూ ఉన్నారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు ఈరోజు చేస్తూ ఉన్నారనమాట. జానాబాయి పాండురంగంతో ఐక్యమయ్యారు కనుక ఈరోజు ఈ వీడియో మనం నిజంగా చూడడం అదృష్టమే కదండి. మరి నిజంగా చెప్పండి, జానాబాయి గారు జొన్నలు విసురుతూ కృష్ణ పరమాత్మను ప్రార్థించినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి, లేదా జానాబాయి గారు జొన్నలు విసిరినప్పుడు ఆ తిరగల్ని మరి మన శ్రీకృష్ణ పరమాత్మ ఆ పుణ్యక్షేత్రంలో మన కుటుంబ సభ్యుల తరపున కూడా మనం ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ ఈరోజు తలుచుకొని మనం ఏది చేసినా సమర్పణ చేసినా మనందరికీ అక్కడికి వెళ్ళినటువంటి ఆ పుణ్యము అనేది మనకు ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. అలా సమర్పణ చేసే అవకాశాన్ని కూడా ఇది మనకు కలుగుతుంది. వర్షాలు కురుస్తూ ఉంటే ఆ పాండురంగడే మనకు సుదర్శన చక్రాన్ని అడ్డు పెడతారన్నమాట. వర్షాలు కురవకుండా అడ్డు పెట్టి ఆ ఇంటిని కూడా బాగు చేసిన పాండురంగ స్వామి ఏదైనా చేయగలరు కదండి. తాటాకులన్నింటినీ సర్ది పెట్టారు. భగవంతుడు పాదాలు పట్టుకుంటే మనం అన్నీ వదిలేసి సాయినాథుని పాదాలు పట్టుకుంటే ఇలాగే ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఆ రోజులు ఎన్ని లీలలు చేయలేదు చెప్పండి. మనం ఈ తొలి ఏకాదశి రోజున మనం అందరి ఆశీస్సులు మనందరికీ కలగాలని చెప్పి నేను కూడా మీ అందరి తరపున బాబావారిని అమ్మవారిని ఈ తొలి అన్నిటికంటే ముఖ్యంగా శనివారము ప్లస్ ఏకాదశి కలిసి వచ్చిందండి. నిజంగా ఎంతటి అదృష్టమో కదా. ఈరోజు మనందరము కూడా ఒక్క తులసి దళం సమర్పించుకున్నా సరే ఈ ఏకాదశి రోజు మనకు ఎంతో పుణ్యం కలిసి వస్తుంది. నిజంగా ఈరోజు బాబావారి షిరిడీలో మీరందరూ కూడా చూశారు కదండి. ఈ వీడియోలో ఎంతటి అక్కడ బాగా బాబావారికి డెకరేషన్స్ అవన్నీ చేసి చాలా అంగరంగ వైభవంగా జరుపుతారు. ప్రతి వారము ఏకాదశి అంటేనే బాబావారికి షిరిడీలో అంగరంగ వైభవంగా జరుపుతారు. అటువంటిది తొలి ఏకాదశి. ఈరోజు మీరందరూ కూడా తొలి ఏకాదశి జరుపుకుంటున్న అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. మనందరిపైన ఆ సాయినాథుని అమ్మవారి కృపా కరుణా కటాక్షములు ఉండాలని మరొక్కసారి మీ అందరికీ కూడా ఈరోజు మంచి జరగాలని, ఎవరైతే ఏ ఇబ్బందులతో అయితే బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా అమ్మ దయతో తీరిపోవాలని, అమ్మను నన్ను ఇలా అనుగ్రహించాలి అని చెప్పి మనందరము కూడా ఆ శ్రీకృష్ణ భగవాన్ని వేడుకుందాం. నిజంగా ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు. ఎన్ని పరీక్షలు పెట్టినా సరే భగవంతుని పాదాలు పట్టుకుంటే మనం దాని నుంచి బయటపడగలము అన్న విశ్వాసంతో మనందరం కూడా ప్రతి ఏకాదశి కంటే కూడా ఈ మొదటిసారి జూలై 25 తొలి ఏకాదశి శనివారం చాలా పవర్ఫుల్ అండి. ఇంట్లో మనందరము కూడా చిన్న పూజ అయినా చేసుకోవచ్చు. ఉపవాసాలు పూజలు ఇవన్నీ ఏమీ చేయలేకపోయినా ఈరోజు ఈ వ్రత కథ వినే భాగ్యాన్ని ఆ భగవంతుడు మనకు కలిగించినందుకు నిజంగా ఆ స్వామికి మనందరము కూడా పాదాభివందనం చేసుకుంటూ ఈరోజు ఈ కథ విన్న వారి అందరికీ కూడా ఆశీస్సులు కలగాలని మీ అందరి తరపున వేడుకుంటూ మరో చక్కని వీడియోతో కలుసుకుందామండి. అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న కామెంట్ అయితే ఇచ్చి మరికొంతమందికి ఈ వీడియోని షేర్ చేస్తారని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. మీ సపోర్ట్ నాకు ఎంతగానో అవసరం. సర్వే జనా సుఖినో భవంతు.